నువ్వు తీసుకోమంటే పిచ్చి పిచ్చి ఫోన్లు తీసుకుంటావు అంట 20,000 1 TB వేరియంట్. మళ్ళా 12 Pro బుక్ చేసిన ఆ 15 Pro Max పంపించిండు పిసోడు ఉన్నట్టున్నాడు. రే తమ్ముడు ఏడున్నావురా? ఇకనా ఇగో ఫోన్ వచ్చింది నాది. అయ్యో దావత్ అయ్యాల పుష్ప పార్టీ మస్తు ఉంది కానీ మస్తు ఉందిరా ఫోను. ఏ ఫోన్ అన్నా అది? iPhone 15 Pro Max. బా ఎంత పడ్డదన్నా? జస్ట్ 20,000 రా. ఏంది 20,000కే తీసుకో. 20,000 ఏ చూడు బాగుందిరా ఫోను. ఏందన్నా 20,000 15 Pro Max వచ్చాడు ఏందన్నా? చూడిగో iPhone 15 Pro Max 1 TB వేరియంట్ ఎట్లుంది మళ్ళా 20K. మరే నువ్వు తీసుకోమంటే పిచ్చి పిచ్చి ఫోన్లు తీసుకుంటావు అంట విత్రోన్లే. ఎంత పడ్డదన్నా అది? రియల్ గా చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. నిజంగా రా 20,000 20,000 1 TB వేరియంట్ మళ్ళా 15 Pro Max. అవునరా. మొన్న 12 Pro బుక్ చేసిన కదన్నా నాతోటి. పూర తమ్మి నిజంగా వాళ్ళకి చెప్పకు, నేను 12 Pro బుక్ చేసిన ఆ 15 Pro Max పంపించిండు పిసోడు ఉన్నట్టున్నాడు. ఉందన్నా ఇది ఏమో విషయం ఉందన్నా. చూస్తా నేను ఇప్పి చూస్తా దాన్ని ఇప్పిన తర్వాతనే చెప్తాను. అందుకనే ఎక్సైట్మెంట్ ఆక నీ దగ్గర కూర్కొచ్చిండ్రా. ఇప్పుడు చూపిస్తా నేను మనోళ్ళకి. ఇప్పన్నా అది ఫోన్ ఇప్పు. ఫోన్ వచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నా చూడు రీ. అమ్మా అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిన్నోడు ఫోన్ ఎత్తేసిండు రాగానే పట్టుకున్నాడు, ఆయన ఎత్తేసిండు. మీరు ఏమనుకోకు డిస్ప్లే మీద కొంచెం గీతాలు ఉన్నాయి. పర్లేదులే అన్న. అయితే నేను భయపడి నీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినా తెలుసారా? ఇప్పుడు తీసుకురాకపోదు నువ్వు. చిన్నోడు ఎత్తేసిండు మళ్ళీ డిస్ప్లేకు మళ్ళీ 1000 అయితే కదరా. అవును మళ్ళీ నీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి పట్టుకొని వచ్చిన. జరా డిస్ప్లే జరా పలిగిపోయింది. పర్లేదన్న నేను వేస్తా, మంచిగా వేస్తాలే నేను. చూడిగో మన 15 Pro Max చూడు ఆన్ చేసిన వాడినా కూడా వాడుతున్నా బాగుంది రా. ఇక చూడు సేమ్ ఇక మొత్తం ఇక బ్యాటరీ ఓపెన్ చేయి. ఎబోట్ ఓపెన్ చేయి. జనరల్ ఇగో ఎబోట్ ఏందన్నా చూడు అమ్మా అన్ని కనబడుతున్నాయి చూడు. అవునన్నా అన్నోన్ పాట ఏం లేదు మరి. ఆగన్నా ఒకసారి బ్యాటరీ ఎంత ఉందన్న? ఇది బ్యాటరీలతో కూడా సేమ్ ఉంటుంది తమ్మి. అదేమన్నా చైనా ఫోనా, ఆండ్రాయిడ్ ఫోనా, ఏమన్నా ఐఫోన్? అది ఏదన్నా ఎక్కడో తేడా కొడుతుంది. బ్యాటరీ వెళ్తూ నార్మల్ గా ఏ యాప్ లో రాదు కదన్నా ఇంత తక్కువ. చూసినా బ్యాటరీ వెళ్తే 100%. అమ్మా పిసోని రాను అసలు నేను కొన్నా అంటే ఏడుతున్నావు ఊకే. పట్టుకో ఏదో మా తమ్ముడు మంచోడు అని చెప్పేసి చూపియానికి కొత్త గిట్ట చేస్తావారు నువ్వు. చూడు నీకు బ్యాటరీ మాక్సిమం కెపాసిటీ చూడు, బ్యాటరీ వెళ్తే 100% ఉంది. ఇటీవల అది ఇప్పుడు దీన్ని చూపిస్తా నీకు. ఇది ఏంటని ఎవరైనా చెప్తారా ఇట్లా? ఒక్కసారి అన్న కెమెరా చెక్ చేద్దాం మనం. ఏందన్నా కెమెరా కూడా వస్తుంది అన్న. ఏందా సినిమాటిక్ మోడ్ ఏదా అన్న? సినిమాటిక్ మోడ్ ఉంటుందా తమిళ? ఉంటది. ఇవన్నీ అట్లానే వస్తాయి. మళ్ళా నువ్వు ఉట్టిన నాగం చేయడానికి చెప్పకురా, భయం అవుతుంది నాకు మళ్ళా. చూడు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇగో చూడు ఎంత మంచి వస్తుంది ఐఫోన్ లెక్కనే. 15 Pro Max లో సినిమాటిక్ మోడ్ ఉంటది. ఇగో చూడు మంచిగా వస్తుంది. వైడ్ యాంగిల్ ఓపెన్ చేయన్నా నువ్వు. వైడ్ యాంగిల్ ఇగో ఇదే కదరా 5x 0.5 వస్తుంది కదా. 1 పెట్టు. ఇగో జూమ్ చెయ్యి. ఒరే జూమ్ అయితే లేదేమరా. కెమెరా క్లారిటీ ఏందన్నా? ఏదో మన డబ్బా ఫోన్ లో వచ్చినట్టు వస్తుంది. అరే మోసపోయినారా. అంత మంచిగానే ఉంది పిసోడా, నువ్వు భయపట్టి కొన్ని ఆప్షన్స్ ఎంత మంచిగా ఉన్నా చూడు, అన్ని మంచిగా ఉన్నాయి. బాక్స్ ఇచ్చిండు చూసినా. అయిపోయిందన్న. ఏమైంది? గోవిందని 20,000. ఏమైందిరా? ఇది ఏందన్నా? ప్లే స్టోర్ లో ఎక్కడదన్నా? ఐఫోన్ లో ప్లే స్టోర్ ఎక్కడి నుంచి అలా వచ్చిందా? నువ్వు డౌన్లోడ్ అసలు నువ్వు దాని పుట్టుపూర్వతం చెప్పు. నీకు ఎవరు అమ్మేది? నేను ఏడ చెప్పాలరా నీకు ఇప్పుడు. ఇది ఎట్లా కొన్నావు నువ్వు? ఎట్లా కాంటాక్ట్ అయినావు? ఎట్లా కొన్నావు నువ్వు? అయితే ఇప్పుడు నార్మల్ గా మనం అంతా సోకుపడేది ఏడరా ఇదే యూత్ ఏంటంటే ఐఫోన్ పెట్టుకోవాలి. ఐఫోన్ ఒక్కటి మోజు చూసుకొని ఐఫోన్ అని ఎట్లా మోసపోయినావు? ఇది ఏంటంటే 1 TB వేరియంట్ కదా. 1 TBకి వేరియంట్ కానీ ఫస్ట్ నేను ఏంటంటే మనం OLX ఉంటది కదా. కాదన్నా మనది సెల్ పాయింట్ మనకు కూడా ఇంత తక్కువ రాదు కదన్నా. నీకు రాదురా, ఆలోచించిన ఫస్ట్ ఇంత ముందు 2-3 ఫోన్లు మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకుంటే మంచిగా వచ్చినాయి అన్నారంట. పిసోళ్ళకి తెలియదు కావచ్చురా అమ్మ తోడు ఇట్లా అయిపోయింది. అన్న ఇంత ముందు ఎప్పుడన్నా ఐఫోన్ వాడినావా? నేను ఇప్పుడు వాడలేదు తమ్మి. అందరూ చేతులు ఉండేసరికి బ్యాటరీ వెళ్తూ అబౌట్ అవన్నీ ఎందుకంటే ఐఫోన్ కన్ఫర్మ్ చేసుకున్నావు. అయితే ఐఫోన్ కన్ఫర్మ్ చేసుకున్నా. అవి కూడా నాకు ఎట్లా తెలుసు? యూట్యూబ్ లో చూసిన. యూట్యూబ్ లో షార్ట్స్ లలో వీటిలలో వస్తాయి కదా, అవి చూసిన. ఇవి యాక్చువల్ గా నేను తీసుకుంది ఎక్కడ అంటే
నేను OLX లా ఇట్లా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెడతానంటే దాన్ని అన్ని సెర్చ్ చేసి కొంచెం మాట్లాడిన తర్వాత వాళ్ళు 20,000కి ఇస్తానంటే 12 Pro Max తీసుకోమని అంటే 12 Pro Max ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ పెట్టినాక డబ్బులు కొట్టమన్నారు, డబ్బులు కొట్టేసిన. డబ్బులు కొట్టేసిన తర్వాత వస్తలేదని భయం అనిపించింది, కొంచెం స్కామ్ అనిపించింది. మళ్ళీ నాకు ఒక 1 వీక్ తర్వాత డెలివరీ అయిపోయింది, నా పేరు మీద మా ఇంటి కొడుకు వచ్చేసింది. ఓపెన్ చేసి చూస్తే ఎక్సైట్మెంట్ కూడా చాలా బాగుంది. మావాడు ఎత్తేసిండు, మావాడిని అనవసరంగా తిట్టిండ్రా. నీకు 12 Pro Max ఇస్తా అని 15 Pro పంపిల్లు. 15 Pro Max అదే హ్యాపీనెస్ కొద్ది నీ దగ్గర అది 1 TB వేరియంట్ 15 Pro Max. అవును 12 Pro Max ఇస్తా అన్న వీడియోస్ ఉన్నాయి అన్న నీ దగ్గర? ఉన్నాయి, మొత్తం ఫొటోస్ చూపించిల్లా? అన్ని ఉన్నాయి. మరి వచ్చినాక వాళ్ళకి రిప్లై ఎలా 15 Pro Max ఎలా పంపిల్లని? అరే 12 Pro Max కు బదులు 15 Pro Max వస్తే ఎవడన్నా తీసుకుంటారా? మళ్ళీ అని చెప్తాడా? చెప్తే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడని నేను చెప్పలేను. అమ్మా మరి ఇప్పుడు ఎట్లా పంపిస్తావన్నా? రిటర్న్ ఏం పోతుంది రా, ఇక వాడేం తీసుకుంటాడు? అడ్రస్ ఉందా? లేదు, ఉండదు, ఏది ఉండదు రా. అమ్మ ఎట్లా రా ఇది? అయిపోయింది గోవిందా అన్న, అది ఏం లేదు. దాన్ని తీసుకుపోయి పిల్లలకి ఇచ్చేసాయి, ఆడుకుంటారు, లేకపోతే పళ్ళకు కొడతారు. అమ్మ వదినకి చెప్పకరా, దుబ్బుతుంది మళ్ళీ నన్ను. అమ్మాయి అంటే ఇంకా ఇంట్లో ఐఫోన్ అనుకుంటురా అన్న? అందరికి ఐఫోన్ అనేది తెలుసురా. మళ్ళీ నువ్వు ఆయనతో చెప్పినావు అనుకో, మళ్ళీ ఆయనతో నన్ను కొట్టేస్తుంది. పెద్ద స్కామ్ ఇరుక్కున్నావా అన్న? నేను చెప్తా పూర్తి డీటెయిల్స్ దీని గురించి నీకు. ఇది ఇలాంటివి ఎలా చూస్తారంటే మీకు చూపిస్తా. బట్ ఇప్పుడు ఇలాంటివన్నీ ఫ్రాడ్ నా కొడుకులు ఎట్లా చేస్తారంటే ఇక చూడండి, వీళ్ళు ఫోన్ చూపించిల్లు లేడీస్ తోటి. ఇగో సెల్ ప్యాంట్లో ఫోన్ ఉన్నట్టు ఇక మొత్తం చూపించిల్లు మనకి. ఇది 16, ఇది ఒక్కొక్క మోడల్ చూపిస్తారు. సో మీకు ఎక్కడ కూడా చిన్న డౌట్ కూడా రాదు. 12 Pro Max చూపించేది మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే చెప్పండి. ఫోను ఒరిజినల్ ఫోన్ చూస్తారు వీళ్ళు. ఇగో ఇలా ఈ ఫోన్ ఉంది మా దగ్గర, ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ కావాలన్నా, ఆ ఫోన్ కావాలన్నా అన్నీ చూస్తారు. మళ్ళీ లేడీస్ తోటి ఇగో డెలివరీ అయ్యేటప్పుడు ఇది కూడా పెడతారు. ఇగో డెలివరీ చేసినాం, ఆల్రెడీ డెలివరీ షాప్లో ఇచ్చినాం, చెక్ చేసుకోండి అని చెప్పి. ఇగో పార్సల్ వస్తుంది మీ దగ్గర కానీ అన్నీ. ఇగో వీడియో కాల్, వీళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా మాట్లాడతారు మీకు చేసి, సగం ముఖం కనిపించేటట్టు. ఇలా మొత్తం డీటెయిల్స్, అమౌంట్ మొత్తం టోటల్ పెడతారు. ఇగో ఇది 13 Pro Max చూడండి. మీరు ఎక్కడన్నా ఇంత కూడా డౌట్ పడరు. ఇది నిజంగానే నిజం వేరేంటే అనుకుంటారు. జనరల్ కూడా మేము ఇంతకుముందు చూపించా కదా, సో జనరల్ కూడా అదే ఉంటుంది. బ్యాటరీ హెల్త్, ఈవెన్ బ్యాటరీ హెల్త్ కూడా కనబడుతుంది మీకు, అన్ని కనబడతాయి, ఎక్కడ డౌట్ అనేది ఉండదు. సో ఇలా ఫ్రాడ్ గాళ్ళు ఇలా ఉంటారండి. చూడండి ఇది మీకు ఎట్లా వచ్చిందని. అసలు వాస్తవానికి సేమ్ ఉన్నది కదరా. అదే కదన్నా, అమ్మా ఇంత మోసమారా. ఇళ్ళకెళ్ళే కదా నన్ను బుక్ చేసింది. అవునరా, ఇట్లా కాంటాక్ట్ ఈ అమ్మాయా? ఏ అమ్మాయి ఉసిరితో మొత్తం నిజమే అనుకున్నావు వచ్చి కదన్నా. అమ్మాయి ఇట్లా టెంప్ట్ చేస్తారా యూత్ను? అమ్మాయి అంటే కథమే ఇక. అరే అమ్మాయి ఏం కాదురా, ఫోన్ చూసి టెంప్ట్ అయినాం రా. అమ్మాయి ఏమిరా, అమ్మాయి ఫోన్ చూడరా, దాన్ని చూస్తే ఎట్లుంది ఇక చూడవా, ఏమన్నా డిఫరెంట్ గా కనబడుతుందా 15 Pro Max కు దీనికి? అమ్మ నువ్వంటే చెప్పేపటికే ఇట్లా అయిందిరా అని. అమ్మ వేరేటోళ్ళు అయితే ఎట్లా ఉంటుండేరా. సో ఇంకా వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తా, ఇలా చూడండి మాది వచ్చినాక. అరే నిజంగా రా, ఇది వాడికి చెప్పకరా, మళ్ళీ కొట్టేస్తుందిరా నన్ను. అసలు అందరు ఏమనుకుంటారు దోస్తుగాళ్ళు. మరి బుక్ చేసేటప్పుడు ఒక్క ముచ్చటన్నా నాకు చెప్పవా అన్నాను? సర్ప్రైజ్ ఇస్తా అనుకున్నారా, గిట్లా నాకు సర్ప్రైజ్ అవుతుందా, నాకేమారా. ఇప్పుడు వదినకు నేను చెప్తా, నీకు పార్టీ ఇప్పిస్తా ఈ రోజు. అద్దు పార్టీ ఇప్పిస్తా. అరే నీకు దండం పెడతారు, ఇప్పుడు పార్టీ కావాలంటే నేను ఇస్తాగా. కాదన్నా, నేను చాలా తక్కువ ప్రైస్ బుక్ చేస్తాను తెలిసి కూడా నువ్వు ఎలా పోయినావన్నా? అంటే ఇంకా ఎక్స్పెక్ట్ ఇంకా తక్కువకి వస్తుంది అనుకున్నావు కదా 12 Pro Max అంటే. తక్కువకి వస్తుందని కాదురా, ఇంకొకటి తెలుసారా, ఐఫోన్ చూసేసరికి టెంప్ట్ అవుతారు కదరా. వాడు మన వీక్నెస్ పాయింట్ మీద కొట్టేసిండ్రా. నేను అనుకోలే ఇట్లా అని. మళ్ళీ వచ్చినాక చూడు, మళ్ళీ సేమ్ దాని లెక్కనే పర్ఫార్మెన్స్ ఉండే. సో నేను అసలు ఏమో ఇట్లా అనుకోలేదురా. అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది ఇప్పుడు. ఎట్లనో ఏమో రా బాబు, ఇంటికి పోతే ఇట్లా అవుతుందేమో. నేను చెప్తలే అన్న, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలే దాని గురించి. వదినకి తలకాయ ఖరాబ్ అవుతుంది, దీన్ని ఏం చేయాలరా? అమ్ముకోనారా ఇన్పసాములకు ఇయని కూడా వానికి రాదురా. ఇది బటన్ ప్రకారం ఓన్లీ చూడుగో చూస్తేనేమో అది పైన పట్టరం లోటారం లెక్క ఉందిరా బై. మోసపైన అయిపోయిందిరా నా పని, అలా పోతున్నారా నేను ఇంటికి. ఇక రాను, మళ్ళీ చెప్పకరా, నీకు దండం పెడతా. లేదండి చెప్పండి గాయ్స్, ఇలాంటి స్కామ్స్ లా మీరు కూడా అస్సలు ఇరుక్కోకండి. ఏమన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, నేను చాలా వరకు రిప్లై ఇస్తున్నా, కొంతమంది గెట్ కార్డ్ అని ఏదో వెబ్సైట్లు పెడుతుర్రు. సో అలాంటి వెబ్సైట్ల దగ్గర ఇరుక్కోకండి.
ఫ్రాడ్ అయిపోతారు. ఏదైనా సరే మన కస్టమర్ సపోర్ట్ ఉందా అది చూసుకోవాలి, ఏది ఉందా రెస్పాన్స్ ఉందా, అది ఎలా ఉంది మొత్తం దాని మొత్తం డీటెయిల్ చూడండి. వైర్లెస్ లో పెట్టారు కదా అని ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసి వైర్లెస్ స్కామ్. ఇది మన సబ్స్క్రైబర్ వచ్చి మనకు వచ్చి మొబైల్ ఇచ్చేదాకా తెలియదు ఇంత పెద్ద స్కామ్ ఏందని. సో అలా అయ్యే అవకాశాలు ఉంటే 1-2 సార్లు చూసుకోండి. ఓకే గైస్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నా. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హై గైస్, కన్నా నేత బ్లాగ్స్, కర్ణాకర్ అన్న. యాక్చువల్లీ మొబైల్ అన్నది కాదు, మన సబ్స్క్రైబర్ది. మన సబ్స్క్రైబరు ఇట్లా మోసపోయిందంటే నీ వీడియో తీసుకుంటా అని చెప్పి మొబైల్ తెప్పించిన. సో అన్నని వీడియో తీయమన్నా. సో అన్న వీడియో చేశాడు. ఎలా ఉందో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అన్న ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, కన్నా నేత బ్లాగ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ చాలా వీడియోస్ తీస్తాడు. సో చూడండి. అండ్ ఫస్ట్ నుంచి నాకు యూట్యూబ్లో అంటే ఎలా మనం చేయాలో కూడా అన్ననే చెప్పిండు, నాకు ఇంతవరకు తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో మీకు వీడియో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇటువంటి స్కామ్స్ ఇంకా చాలా బయట పెడతా. సో మీరు నాకు సపోర్ట్ ఇస్తే తప్పకుండా బయట పెడతా. అండ్ ఏది కూడా యువత చాలా వరకు మీకు ఎలా అంటే టెంప్ట్ అయిపోతారు. ఇప్పుడు తక్కువ ధరలో ఐఫోన్స్ వస్తున్నాయి అంటే ఐఫోన్స్ వస్తాయి, కానీ మరీ అంత తక్కువ ధరలో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం పెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ ప్రైస్ ఏంటి. ఇప్పుడు 1,15,000 ఉంది. 1,15,000 ఉన్నప్పుడు వీడిని 20,000కి ఎట్లా ఇవ్వగలుగుతుండు? నీకు కంపెనీ అయ్యేది కదా. సో సెకండ్స్ అయినా 40-50K ఉంటది కదా. సెకండ్స్ లో నువ్వు ఎంత సెకండ్స్ తీసుకున్నా 88% బ్యాటరీ కండిషన్ కి వచ్చిన బ్యాటరీ కూడా ఈవెన్ వాళ్ళు ఎంత అమ్ముతారు తెలుసా? మినిమం 50 నుంచి 60K పైనే అమ్ముతారు, సెల్ పాయింట్ వాళ్ళైనా ఎవరైనా. సో దీన్ని యూత్ ఏం చేస్తారు అంటే యూత్ చూసి దీన్ని టెంప్ట్ అవుతారు అని చెప్పి. లేదన్నా అదను మన సబ్స్క్రైబర్ ఏమైందంటే 12 Pro Max. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 Pro Max మీకు ఇప్పుడు వీడియోలు చూపించా కదా. అరే రవి, నీకు ఒక ముచ్చట చెప్తే ఏంటి తెలుసా? ఇది టెంప్టింగ్ ఫోన్ థింగ్, అందుకే అతను కూడా టెంప్ట్ అయింది అంతే. దీన్ని మేము ఒక కథ లెక్క తీసి మీ ముంగడికైతే తీసుకొని వచ్చినాం. మంచి ఆదరిస్తారని అనుకుంటున్నా. అండ్ ఇట్లాంటి స్కామ్స్ కూడా మేమిద్దరం బయట పెడదాం అని చెప్పేసి ఆలోచన చాలా బయట పెడతాం. ఇది ఒక స్క్రిప్ట్ లెక్క ఇప్పటికిప్పుడు అనుకొని చేసిన వీడియో ఇది. అండ్ మీరు కూడా ఇట్లా మోసపోకండి. అండ్ OLX లా ఏవి కానీ కొనకండి. ఇట్లాంటి ఐఫోన్లు కానీ అండ్ కార్స్ కూడా ఇట్లానే ఉంటాయి, ఇట్లానే తక్కువ రేట్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు. నీకు ఏ వేరియేషన్ కూడా ఏర్పడదు. సో ఇట్లా మొత్తానికైతే ఇట్లా మోసం పోకుండానైతే ఉండండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం ఫన్నీగానైతే చేసినాం. ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేయరి, మంచి మంచి కంటెంట్తో వస్తాడు. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ వీడియోస్తో ఇంకా మీదికి వస్తారు. ఇంకా మేమేమనుకుంటున్నామంటే ఇంకో కొంచెం వీడియో క్లారిటీ తగ్గుతుంది, దాన్ని పెంచుదామని ఆలోచనలు ఉన్నాం. అండ్ మాకు కొంచెం ఎక్విప్మెంట్లు లేవు కదా, మొబైల్స్ త్రోనే తీస్తున్నాం, మొబైల్స్ త్రోనే ఎడిటింగ్ చేస్తున్నాం. ఇట్లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కు సపోర్ట్ చేస్తే మేము కూడా గివేవేస్ కూడా కండక్ట్ చేద్దామని చెప్పేసి మా మైండ్ లో ఉండుండే. మేము అనుకుంటున్నాం కండక్ట్ చేద్దామని చెప్పేసి. ఖచ్చితంగా ఇట్లా చిన్న యూట్యూబర్స్ ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మనకు కూడా మనం కూడా ఇంకోళ్ళని సపోర్ట్ చేస్తాం కదా. నేను యాజ్ పర్ ఒక యూట్యూబర్నే మనోనికి కొంచెం గైడెన్స్ ఇచ్చిన, ఇట్లా కాదు ఇట్లా. అసలు మనోడు కెమెరా ముంగట మాట్లాడడానికి కూడా ఫియర్ అవుతుండే, చాలా సిగ్గుపడుతుండే. ఎవరైనా పక్కపండి పోతాంటే కూడా అన్న వద్దన్న వాళ్ళతో మాట్లాడతాను, నేను మాట్లాడాను అన్న అంటుండే. సో ఇట్లాంటి వాళ్ళకి నేను ఇట్లా కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చిన. నేను వేరేటోళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలని అనుకున్నా, కాకపోతే వాళ్ళు నేను పెద్ద పెద్ద యూట్యూబర్సే నన్ను అసలు దగ్గర కూడా రానియలేరు. సో మనం ఇట్లా చిన్న ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ కు కొంచెం హెల్ప్ చేస్తే నీకు వచ్చిన నాలెడ్జ్ వాళ్ళకి నీకు పోయేదేం లేదు కదా. సో వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు కూడా కొంచెం ముంగడికి వెళ్తారు. మనమే తింటా కాదు, ఇంకోని కూడా తినిపించే అంత మన దగ్గర ఉండాలి. అట్లా ఆలోచించండి. ఇంకోళ్ళకి మనం చేసిన హెల్ప్ ఎప్పుడో ఒకసారి మనకు మళ్ళీ హెల్ప్ అవుద్ది. ఇది మైండ్ లో పెట్టుకొని మెదలండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి బెల్ సింబల్ ఉంటది, కొట్టు మామ, గట్టిగా కొట్టు. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలా. ఓకేనా? ఇట్లాంటి కంటెంట్ మళ్ళీ వస్తుంది.